కరీంనగర్ జిల్లా వేదికగా రేపు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ నేతలు కరీంనగర్ కేంద్రంగా పార్లమెంట్ ఎన్నికల సమర శంఖాన్ని కేసీఆర్ పూరించనున్నారు. భారీ జన సమీకరణకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసింది. సభలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొని ఎన్నికలపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే గత నల్గొండ సభతో పార్టీ క్యాడర్లో కేసీఆర్ ఉత్సాహాన్ని నింపారని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ భూపతి తెలంగాణ భవన్ నుంచి లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. కిరణ్ భూపతి. కవిత, రేపు బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ప్రధానంగా ఎన్నికల సమర శంఖాన్ని మాజీ సీఎం కేసీఆర్ పూరించబోతా ఉన్నారు. ఇప్పటికే నల్గొండలో ఏదైతే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినటువంటి పార్టీలో ఆ సభలో కూడా కేసీఆర్ కూడా పాల్గొనడం జరిగింది. అప్పుడు దాదాపు ప్రభుత్వాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీని కావచ్చు బీజేపీని కూడా పెద్ద ఎత్తున టార్గెట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడింది. అప్పుడు జరిగినటువంటి సందర్భంలో మరొక సభను కూడా ఏర్పాటు చేయాలి, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ కొద్ది రోజుల్లోనే రాబోతున్నటువంటి ఈ నేపథ్యంలో ఏదైతే బీజేపీ కావచ్చు కాంగ్రెస్కు సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా తెలంగాణ పర్యటనలో ముందంజలో ఉన్నాయి. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల కసరత్తు కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారీ జన సమీకరణను ఏర్పాటు చేయాలి. రేపు ఖచ్చితంగా సభను సక్సెస్ చేసే విధంగా కరీంనగర్ జిల్లా వేదికగా సెంటిమెంట్గా వస్తున్నటువంటి కరీంనగర్ జిల్లా వేదికగా ఈ సభను కూడా ఏర్పాటు చేసి ఆ సభలో కూడా కేసీఆర్ కూడా పాల్గొనబోతా ఉన్నారు. అక్కడ ప్రభుత్వానికి కావచ్చు, ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 17వ తారీఖు వరకు కూడా ఆ సమయం ఉంది, 100 రోజులు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఆ సభలో పెద్ద ఎత్తున దీనిపైన టార్గెట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేయాలి. అంతేకాకుండా కాంగ్రెస్ చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన కూడా కేసీఆర్ టార్గెట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. నల్గొండ సభలో ఇటు కొంత పార్టీ క్యాడర్లో కూడా జోష్ పెరిగినటువంటి నేపథ్యంలో రేపు మాజీ సీఎం కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారనే దానిపైన కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే గత ఉద్యమ సమయంలో ఏ విధంగానైతే టార్గెట్ చేస్తూ మాట్లాడారో, ఎలాంటి కామెంట్స్ అయితే చేశారో, ప్రస్తుతం అదే స్ట్రాటజీని కూడా అమలు చేస్తూ వెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా రేపు మాట్లాడేటువంటి సభలో ఏం మాట్లాడబోతున్నారనే కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. దానిపైన కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామాలు అయితే రేపు చోటు చేసుకోబోతున్నాయి. పెద్ద ఎత్తున రేపు సభకు కూడా జనసమీకరణ చేపట్టే విధంగా పార్లమెంట్ ఎన్నికల సమరశంఖాన్ని కూడా కేసీఆర్ పూరించబోతా ఉన్నారు. కవిత. ఓకే కిరణ్ భూపతి, థ్యాంక్ యూ.